డీపీ కథగానే పెంచితే ఇంకేంది పెంచు లైటింగ్ పెంచు దీన్ని హ్యాంగ్ చేద్దాం సార్, పైకి లేదు హ్యాంగ్ చేసి పైకి లేపుదాం సార్. ఎలా లేపుతుంది ఈ కప్పిల్ ఎక్కడైనా తీసేస్తాం. బ్యారేజీని వరద సమయంలో ఢీకొన్నటువంటి ఏదైతే బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది ఏదైతే ఆ బోట్ అనేది ఒక్కొక్కటి 40 టన్నుల సుమారు వెయిట్ ఉందనే ఉద్దేశంతో దానికి సరిపడేటువంటి విధంగా భారీ యంత్రాలు 50 టన్నులు పైపడి తీసుకుని వచ్చినప్పటికి కూడా అవి ఒకదానికోటి లంకిపడి ఉండడంతో ఒకదాన్ని మూవ్ చేయాలనంటే మూడింటిని మూవ్ చేయాలి అంటే దగ్గర దగ్గర 100-120 టన్నుల కెపాసిటీ పెరిగిపోవడంతో మరి ఏదైతే నిన్న విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి కూడా డైవర్స్ని తీసుకుని వచ్చి మరి దాన్ని కటింగ్ చేస్తూ బోట్ను కూడా రెండుగా కట్ చేసి తద్వారా ఈజీగా కొంచెం వెలికి తీయించని ఆలోచనతో పనులు ప్రారంభించడం జరిగింది. అయితే ఏదైతే బోటు ఏదైతే ఉందో కింద ఐరన్ షీట్ ఉండడం, అదేవిధంగా డబుల్ లైనింగ్ ఉండడంతో మరి 10-12 అవర్స్ కల్లా కట్ చేయొచ్చు అనుకున్నది అది డబుల్ టైం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకా 70% వరకు కూడా కటింగ్ అవినట్టు పరిస్థితి. ఇంకా 8-10 మీటర్స్ వరకు ఉండొచ్చు వాటర్లో అంటూ ఉన్నారు. అంటే ఈవినింగ్కి క్లియర్ అవుతుందేమో అని ఆ కటింగ్ చెప్పడం జరుగుతుంది.
అది పూర్తవుతే అది 2 బోట్లు 2 ముక్కల కింద చేసినట్లయితే దాన్ని మనం లిఫ్ట్ చేయడానికి ఆ లంకెలు ఏవైతే ఉన్నాయో ఒకదాని నుంచి తొలగించడానికి అవకాశం జరుగుతుంది. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది సింగిల్ బోట్ అయితే ఈజీగా దాన్ని కిందకి పంపించేయచ్చు. కాకపోతే అది ఒకదానికోటి లంకి పడి ఉండడం, అది కూడా ఏదైతే ఒకదాని మీద ఎక్కి ఒకదాని మీద ఉండడం, ఏదైతే ఐరన్ కూడా బలంగా దానికి డబల్ లైన్స్ ఉండడం, కింద ప్లేట్స్ ఉండడం, కటింగ్ అన్నీ కూడా లేట్ అవుతుంది. పనిని మాత్రం ఆపకుండా 2 అవర్స్ పోతే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ 2 అవర్స్ మళ్ళీ వాళ్ళకి ప్రోటోకాల్ రెస్ట్ అవ్వాలి. ఎందుకంటే అంత డెప్త్లో వాటర్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు బ్లడ్లో కానీ బాడీలో కానీ కండిషన్స్ అన్నీ కూడా మళ్ళీ యథాస్థితికి రావాలి. ఇట్లా గ్యాప్ లేకుండా బ్యాచ్ని మార్చుకుంటూ వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రానికి ఒక కొలిక్కి రావచ్చని చేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రశాంతంగా చేసుకుంటూ మట్టి కంటెంట్ ఎక్కువ ఉన్నది వాడుకోవాలి. అలాగే ఆ వాటర్ లెవెల్ మీద ఒక 2 అడుగులు హైట్ చేసుకుని అట్లాగా ఆ పొరదాకా వెళ్ళిపోవాలి కడదాకా. Godavari water is stopped. No water has at that time we are not doing. Yeah. So we are not going. Yeah. So and here in the VTPS limit, sir. ఏదైతే బుడమేరుకి సంబంధించి ఇక లెఫ్ట్ బండికి సంబంధించి 3 బ్రీచెస్ ఏదైతే పడి పెద్ద ఎత్తున ఈ యొక్క బుడమేరు వరద నీరు ఆ విజయవాడ సిటీని ఏదైతే చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన వాతావరణం సహకరించకపోయినా ఇంకొక పక్క బుడమేరు వరద ప్రవాహం రోజు రోజుకి పెరిగినటువంటి రోజుల్లో కూడా ఆ ఫ్లోలోనే ఆ రోజు కష్టంతో మరి వారం రోజులు నిరంతరం రాత్రి పగలు కూడా పనిచేసి అటు ఏజెన్సీ కానీ ఇటు అధికారులు కానీ చేసి సక్సెస్ఫుల్గా, ఎందుకంటే మిలిటరీ వాళ్ళు సైతం మరి ఇటువంటి గండ్లను పోడ్చడం సాధ్యం కాదు, అది మీ వల్లే సాధ్యమైందని వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అభినందించి వెళ్ళినటువంటి స్థితిలో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే ఆ యొక్క గండ్లను పూడ్చి వేసినటువంటి కార్యక్రమంతో పాటుగా రేపు భవిష్యత్తులో కూడా, ఎందుకంటే మనం ఎమర్జెన్సీగా ఆ గండ్లను పూడ్చినప్పుడు కొంత ఆ వాటర్ ఫ్లోలో మనం పెద్ద పెద్ద బండ రాళ్లతో, ఎందుకంటే 1 టన్ నుంచి 2 టన్నుల కూడా రాయిని వాడడం జరిగింది. లేకపోతే వాటర్కి ఫ్లో అయిపోతుంది చిన్న రాయి మట్టి అవుతాయి. అందుచేత ఎక్కడెక్కడ కొంచెం సీపేజీలు ఉంటే దానికి కూడా మళ్ళీ ఏదైతే మెగా అదేవిధంగా మరి ఎన్సీసీ వాళ్ళ సహకారంతో కూడా కొంత షీట్స్ టెక్నాలజీని పెట్టి కొంత కంట్రోల్ చేయడం జరిగింది పర్మనెంట్గా. ఎందుకంటే రేపు మళ్ళీ పట్టిసీమ వాటర్ అది రావాలి కాబట్టి ఆ సీపేజీని కూడా కొంత అరికట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము వేసినటువంటి బండ కూడా నేరోగా ఉంది కాబట్టి దానికి ప్యారలల్గా ఇంకొక బండని రన్ చేసి ఈ 2 బండ్లకి మధ్యన బ్లాక్ కాటన్ సాయిల్తో ఫిల్ చేయడం ద్వారా కొంతమేర ఆ సీపేజ్ని అరికెట్టేటువంటి విధంగా ఈ సీజన్కి మనకి ఇబ్బంది లేకుండా పనిచేసేటువంటి విధంగా ఫ్లడ్ ఎఫెక్టివ్ మరొకసారి ప్రమాదం లేకుండా చేయగలుగుతూ ఉన్నాం. ఈ పనులు పూర్తయిన తర్వాత రేపు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ చాలా క్లియర్గా ఏదైతే ఈ బండని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అందులో పర్టికులర్గా ఇప్పుడు ఏదైతే గడ్లు పడినటువంటి ప్రాంతంలోనే ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా కూడా అదే ప్లేస్లో పడుతుంది, ఎందుకంటే పులివాగం చేసేటువంటి వాటర్ కూడా డైరెక్ట్గా పడుతుంది. అంచేత ఫ్యూచర్లో దాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి ఏదైతే రిటర్నింగ్ వాల్ కూడా కట్టి భవిష్యత్తులో ఆ 35,000 క్యూసిక్స్ వాటర్ కూడా దీంట్లో వెళ్ళేటువంటి విధంగా దీన్ని ఎక్స్టెన్షన్ అదేవిధంగా లైనింగ్ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా హెడ్ రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వెళ్ళిపోయి వెళ్ళేటువంటి దాన్ని కూడా ఆక్రమణలు ఏవైతే గురున్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టి అవి కూడా తొలగించుకుని డైరెక్ట్గా కొల్లేరు వైపు వాటర్ వెళ్ళేటువంటి విధంగా ఒక ఆపరేషన్ బుడమేరు అయితే తొందరలోనే ప్రారంభించి రేపు భవిష్యత్తులో అంటే ఏదైతే బుడమేరు ఒక బెజవాడికి దుఃఖదాయనటువంటిది ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో ఆ భయం బెజవాడికి లేకుండా చేసేటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తారు.